అందరికీ ఏమైనా మీకు అవసరం ఉంటే మా పుట్ట ఫౌండేషన్ ద్వారా మేము మేము హెల్ప్ చేస్తున్నాను. అంటే మీకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడే ఒక మంత్రి పోయించాను, రాత్రి ఏదో అప్పుల బాధతోటి సూసైడ్ చేసుకున్నాడు చేనేత గారు. ఆయన 42 సంవత్సరాలు, 3 పిల్లలు. అలా ఒక్కొక్క ఏమవుతుంది, వాళ్ళకి అప్పులు వదిలిపెట్టుకోగలవు, ఇంకా వాళ్ళకి అందరికీ అడుగుతాం. ఆ విధంగా మీరు అధైర్యపడకుండా మీరు ఫస్ట్ ఫేస్ చేయండి ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ధైర్యంగా నిలబడితే మీకంతా సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాము. మీరు ఆ విధంగా ఇది చేయగలిగితేనే మనము అందరిలో వేరే క్యాస్ట్ వాళ్ళతో ఈక్వల్గా ఉంటాం. మనమేమో పేదగా బీవస్ అంటే పేద కనుల్లో కింద లేకుంటే అధైర్యపడతాము, అవన్నీ అట్లా లేకుండా మీకు అందరికీ నేను ధైర్యంగా మీకు ధైర్యంగా ఉంటాను. మీ అందరి తరఫున మీకు అని చెప్తున్నాను. మీకు బీవర్స్కి ఆన్లైన్ సేల్ కూడా పెట్టాము. చీరలు, కర్చీఫ్లు, బెడ్షీట్లు అన్ని ఏదైనా సరే మీరు అమ్మాలనుకుంటే మన ఆన్లైన్ కోడ్ ఉంది. అది ఇస్తే మీకు డైరెక్ట్గా మీకు సేల్ అమౌంట్ మీకే ఇచ్చేసి మీరు మీ ఐటమ్ తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చేనేత అనేటువంటిది పూర్వం నుంచి ఇది మనకు ఒక నాగరికత నేర్పింది. అలాగే స్వతంత్ర ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం అనేటువంటి ఒక ఉద్యమంలో మనకు స్వతంత్రం రావడానికి ఇది ఒక పెద్ద కారణమైంది. కాబట్టి ఈరోజు అంత ప్రాతిష్ఠత ఉన్నటువంటి చేనేత కళారంగం ఈరోజు ఎలా ఉందంటే చేనేత కళాకారుల యొక్క జీవన స్థితి చాలా అధోపాతాలకు వచ్చింది. ఇలాగే కొనసాగితే మేము చేనేత కార్మికులు అనేటువంటి వాళ్ళము మన వచ్చే తరం వారికి కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన యొక్క జీవితం బాగుపడాలంటే మనకున్నటువంటి వనరులు ప్రభుత్వానికి ఏవైతే మన డిమాండ్స్ ఉన్నాయో, మెయిన్గా మనకి ఈరోజు ప్రభుత్వము ఒక కార్పొరేషన్ పెట్టింది. పేరుకు మాత్రం కార్పొరేషన్ ఉంటుంది, కానీ అందులో నిధులు ఉండవు. కేవలం కనీసం మనకు ఫండింగ్ మన డిమాండ్స్లో కూడా ఉంది. 1,000 కోట్ల నిధులతో ఒక కార్పొరేషన్ చేస్తే మన కార్మికులకు ఏవైతే అవసరం ఉంటుందో పెట్టుబడి సాయం కిందకి వస్తుందన్నమాట. పెట్టుబడి సాయం కావాలంటే కుటుంబంగా మనం ఉంటాము, ఒక మొత్తం వేసుకొని దానికి కావాల్సిన సరుకు తెచ్చుకోవాలంటే కనీసం ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒక 40,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వము ఇవ్వాలి. అలాగే మనకు ఒక ఇల్లు తీసుకోవాలంటే మినిమం మన సెంటు అరసెంటు ఉంటే మనకి ఇల్లు కాదు, కనీసం ఫ్యామిలీ అంతా మొత్తం వేసుకోవాలంటే 3 సెంట్లు ఇల్లు ఉండాలి. ఈ వెల్ఫేర్ స్కీమ్ కింద కూడా సబ్సిడీ కంపల్సరీ ఏదైతే ముద్రా లోన్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ముద్రా లోన్లో 70% మనకు సబ్సిడీగా లోన్ ఇవ్వాలి. ఇవన్నీ మనం చేయాలంటే కేవలం ఇట్లా మనము నాయకులుగా ఇక్కడ ఉండడము మీరు ఉంటే మన యొక్క జీవితాలు బాగుపడవు. కాబట్టి మీరందరూ కూడా ఒక సంఘటితంగా ఏర్పాటై మన యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో సాధించుకోవడానికి కృషి చేస్తారని తెలియజేస్తూ మహా సభ జయప్రదం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క చేనేత బిడ్డలకు, రాష్ట్ర చేనేత నాయకులకు, జిల్లా చేనేత నాయకులకు, అలాగే మరి ఇతర పార్టీ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మరి ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేనేతలు 30,000 మంది ఉన్నారు. ఎంఈనూ పాపులేషన్ టౌన్లో 30,000 మంది చేనేతలే ఉన్నారు. కానీ చేనేత కష్టం వస్తే ఎవరు రావడం లేదు. ఈరోజు ఉదాహరణకు కొన్ని చెప్తా మీకు. ఈరోజు కొంతమంది కబ్జాదారులు మన చేనేత స్థలాలను దోచుకుని దౌర్జన్యాన్ని దిగితే కూడా మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు చేనేతలు ఉన్నారంటే ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే ఉదాహరణ మిలిటరీ కాలనీలో 574/1 సర్వే నంబర్లో
దాదాపు చేనేతలుగా 50 ఫ్లాట్లు కబ్జా చేయడానికి ముందుకు వచ్చినటువంటి కబ్జాదారులు ఈరోజు ఎవరు ప్రశ్నించే వాళ్ళే లేరు. ఈరోజు మంగళగిరి చెలో మంగళగిరి కాదు, చెలో కబ్జాగిరి అని 8 రోజులు తిరగాలి మనం. మన చేనేతలు చిన్న చూపు చూస్తూ చేనేతలు ఏది చేత కాదని వారు ఏం చేసుకోలేరని చెప్పి ఒక దురాలోచనతో దుష్ట ఆలోచనతో ఈరోజు కబ్జా చేస్తున్నారు. కానీ మేము అండగా ఉంటామని చెప్పి మరి శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు ఆ చేనేత బిడ్డకు అడ్డగా నిలబడడం జరిగింది. అలాగే బుట్టా రేణుక సార్ గారు కూడా వెళ్ళి స్వయంగా పరీక్షించి వారి సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్లి కబ్జాదారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బుట్టా రేణుక గారని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మన చేనేతలు మనం అన్నదమ్ముగా ఉండాలి. మనం ఐక్యమత్యంగా ఉంటే మన జోడికి ఎవరు రారు. కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ఇలాంటి కబ్జాదారులను తరిమి కొట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర నాయకులు కూడా తెలియజేస్తున్నా. సార్ మీ వాళ్ళు ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. జిల్లా నాయకులు, జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ తెలియజేస్తున్నా. కానీ అన్నదండగా బుట్టరేణుక మేడం గారు, బుట్ట నీలకంఠ సార్ గారు, మా చేనేత కౌన్సిలర్లు నీలకంఠరావు గారు, నాగేశప్ప గారు, ఎంకే శివకుమార్ గారు అందరూ అన్నదండకు పోయి వారిని ఈరోజు కాపాడడం జరిగింది. అరే మీరందరూ ఐక్యంగా ఉంటే ఇవన్నీ జరగవు కదా. దయచేసి నేను ఎందుకు పిలుపునిస్తున్నానంటే నా బాధ మీకు వెళ్ళచెప్తున్నా. మీలో మీరే ఐక్యత లేదు, మీరు మీకే సఖ్యత లేదు. మనం ముందుకు ఎలా పోగలుగుతాం? మనం అందరూ ఐక్యమత్యం ఉంటేనే కదా అవతల భయపడేది. మనం అందరూ విడిపోతే ఎవరు మనకు భయపడేది? ఇష్టం వచ్చినట్లు వేదికలపైకి చేనేతలు చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నారు. మీరు గ్రహిస్తున్నారో లేదో, ఈరోజు ఒక బీసీ నాయకురాలకి అన్యాయం జరిగింది. మన జిల్లాలోనే బీసీ చేనేతలకు అన్యాయం జరిగింది. అరే 30,000 ఓట్లు ఉండేవా? చేనేతలు ఎవరికి అవసరం లేదా? ఈ నాయకులకు భయం లేదా? చేనేతలు అంటే అంత చిన్న చూపా అని నా యొక్క ఆవేదనను నా వ్యక్తిగతంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా బుట్టా ఫౌండేషన్ తరఫున బుట్టా నీలకంఠప్ప గారు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు. మీరు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఆఫీస్ కూడా ఉంది. మీరందరూ మీ నాయకులు పిలుచుకొని రావచ్చు. బుట్టా రేణుక మేడం గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. దయచేసి వారిని ఆదరించండి, ఆశీర్వదించండి. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు మీరు గెలిపించుకుంటే మీ భవిష్యత్తు మారుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవిస్తుంటా. జై చేనేత. మనకు సబ్సిడీ దొరకడం కనుక ప్రభుత్వము ఒకసారి మనము ఆలోచిస్తే కదా ఎందుకు మనం ఇంత మన ఐక్యత, మనం ఐక్యంతా కలిసి మనం పోరాడి మన పెద్ద స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి మనకు కూడా మనకు కావాలి, మన రా మెటీరియల్కు మనకు సబ్సిడీ కావాలి, మన వృత్తికి మనకు న్యాయం చేయాలి, మన వృత్తి పనిచేసే వాళ్లకు రిజర్వేషన్ కావాలి అని మేము పెద్ద ఎత్తున మేమంతా ఐక్యంగా ఉండి మనం ఈ యొక్క సంఘాన్ని బలపరుచుకొని పెద్ద ఎత్తున మనమంతా వెళ్ళి మన ప్రపంచం చేసి మనకు వచ్చే మన డిమాండ్లను మనం సమకూర్చుకునే అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదైతే మనం చాలా వెనుకడిపోయి రేపు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక ఇలాంటివి ప్రతిదీ డిమాండ్ను మన రాజకీయం వరకు తీసుకెళ్ళి పెద్ద స్థాయిలో మన ప్రభుత్వానికి తెలిపి మనం ఆశయాలను మనం చేకూర్చుకొని మనం పోరాడి మనం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ మనం కూడా ఈరోజు మా తరఫున మన బుట్టా రేణుకమ్మ గారు, తర్వాత మన బుట్ట నీలకంఠప్ప గారు, మన బుట్టా ఫౌండేషన్ తరఫున ఎన్నో ఎమ్మిగ్నూరులో మేము చాలా వరకు మనం సర్వే చేసినాము. కార్మికులకు ఏదైనా చేయాలని నీలకంఠప్ప గారు కూడా చాలా ఆశిస్తున్నాడు. దానికి ఎంత పెద్ద ఎత్తైనా కూడా నేను వాళ్ళని సహకరించడానికి, కార్మికులకు కింద పడకుండా వాళ్ళని ఆదుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం వస్తే వాళ్ళు ఏదైనా ఒక పరిశ్రమ పెట్టి మిమ్మల్ని అందరినీ వాళ్ళలో కలుపుకొని అభివృద్ధి పదంలో మిమ్మల్ని అంతా తీసుకురావాలని ఆశిస్తున్నారు. కనుక మేము ఈ యొక్క ఈరోజు చేసే ఈ ప్రపంచం పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మన ప్రభుత్వానికి ముందు పెట్టి వాళ్ళతో పోరాడి మా డిమాండ్లను మేము తెచ్చుకోవాలి. అందరూ మనం కూడా ఒక స్థాయిలో డిమాండ్లను కన్సల్ట్ చేసుకోవాలని ఈ సభముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా యొక్క పనిచేసే ప్రతి ఒక్క అన్ని కులాల వారికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటున్నాను.